ప్రతి ఒక్కరికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఒక గొప్ప రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వాస్తవానికి చెప్పాలంటే చిన్నపిల్లలకు మెదడు తక్కువ ఉంటుందని అనుకుంటాం, కానీ మనకన్నా ఎక్కువ చిన్నపిల్లలకే మెదడు ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో ఏ టీచర్ చెప్పినా దాన్ని అలాగే పెట్టుకొని వచ్చి ఇంట్లో తల్లిదండ్రులు చెప్తాడు. అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఏ అన్యాయమైనా ఏ విధంగా ఒక విద్యార్థి చెప్తే దాన్ని ఎట్లా చెప్పినామో అదే విధంగా వచ్చి తల్లిదండ్రులు చెప్తారు. అట్లాంటి విద్యార్థి మైండ్లోకి పోవాలంటే 6 నుండి 10th క్లాస్ వరకు ఈ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశ రూపంలో చేర్చాలని ఒక డిమాండు, ఇది బలమైన డిమాండు. దీనికోసం మన జేబీ మాసెన అంజన్న వారి టీముకు ప్రత్యేకంగా విప్లవ అభినందనలు తెలియజేస్తూ, వాస్తవానికి జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం ఈ సమాజంలో అనేక మంది పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అంటరంతనాన్ని, ఈ దేశంలో అనేక మంది గొప్ప నాయకులు ఎంతోమంది పోరాటం చేశారు. ఇప్పటికీ భారత రాజ్యాంగం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా అంటరంతనం పోలేదే అని చెప్పేసి ఇంకా చాలామంది అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఎక్కువగా మన అన్న సైబలాస్ అన్న చాలా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో జరుగుతున్న ప్రతి పేదవాడికి అంటరంతనాన్ని ఏదైతే తీసుకొస్తుందో, అంటరంతనాన్ని ఏ విధంగా దాన్ని ఏ విధంగా వాపాలో, ఈ దేశంలో దాన్ని ఏ విధంగా అరికట్టాలో అని చెప్పేసి కూడా చాలాసార్లు అన్న డెబిట్లో కూడా చెప్తుంటాడు. అలాగే చాలామంది మేధావులు కూడా ఈ అంటరంతనాన్ని, భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను, అంటరంతనాన్ని ఎందుకు తీసుకొస్తుండ్రు, ఈరోజు భారత రాజ్యాంగం వచ్చింది అయినా మాకు అంటరంతనం ఉంది, దీన్ని ఏ విధంగా మేము అరికట్టాలని చెప్పేసి చాలామంది బయలుదేరుతున్నారు. మిత్రులకు నేను చెప్పేది ఒకటే, ఏదైతే భారత రాజ్యాంగము ఈ పాఠ్యాంశంలో చేర్చాలనే డిమాండ్ చాలా బలమైంది కాబట్టి దీనికోసము మీరు ఇక్కడ వచ్చినటువంటి కొంతమంది ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి లక్షల మందిని చూపిస్తుంది ఆ మీడియా. కాబట్టి ఆ మీడియాకు మన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ పాడుతున్నటువంటి కళాకారులు, డప్పు నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విప్లవ అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే మీ నిర్ణయం తీసుకున్నారో దీనికి కట్టుబడి ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐగా మీ అండ ఉంటామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అంజన్నకు విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను.